ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది. కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడవచ్చు, టీవీలు చూడవచ్చు, చూడొద్దని నేను అన్నా మీరు ఆగరు. కాబట్టి చూసేదేదో చెత్త వాటిని చూడకుండా, పనికిమాలిన వాటిని చూడకుండా, పనికొచ్చేవి భవిష్యత్తును గూర్చి నిన్ను జాగ్రత్త చేసే విషయాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టు. అందులో ఒకటి ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాలు. వాటి మీద తప్పకుండా నువ్వు నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఎందుకంటే ఏ దేశాన్ని గురించి నువ్వు చూసినా చూడకపోయినా ఇశ్రాయేలులో జరుగుతున్న పరిణామాలకి యేసయ్య రాకడికి లింక్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా చూడాలి, అది తెలుసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తా, ఎప్పుడు ఒక దృష్టి అటేసే ఉంచుతా, ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అనేది. 1000 ఏళ్ల నీతి పరిపాలనలో కూడా దానికి సంబంధం ఉంది. ఎందుకంటే యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని యేసయ్య పరిపాలిస్తాడు 1000 ఏళ్ల నీతి పరిపాలనలో. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థానం ఏదో తెలుసా? యెరూషలేమే. కాబట్టి దాంతో మనకి లేఖనాల్లో చూస్తే చాలా లింకులు ఉన్నాయి కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది అవసరం అని చెప్పాను. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తా. ఇది దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనే దాని గురించి వివరణ ఇచ్చాను. ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి అంటే, ఈరోజు నిత్యము యుద్ధాలతో దాడులతో సతమతం అయిపోతున్నటువంటి ఆ దేశము భవిష్యత్తులో చాలా నిమ్మళముగా ఉండబోతుంది. ఇక ఏ యుద్ధాలు, ఏ దాడులు, ఏ ఎఫెక్ట్లు, ఏ డ్యామేజీలు లేకుండా ఇజ్రాయెల్ నంబర్ 1గా ఉండబోతుంది. అది యెహెజ్కేలు 38లో దేవుడిచ్చిన సాక్ష్యం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక అంత్యదినములలో యేసయ్య రాకడకు ముందు ఇజ్రాయేలు మీదికి రష్యా పోతుంది. ఆ రష్యాను రోషు అంటాడు గ్రంథంలో. రష్యాను ఏమంటాడు? రోషు అంటాడు. ఈ రోషు పోయింది దాని మీదికి, చుట్టుపక్కల మిత్రదేశాలను కలుపుకొని విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని, ఎప్పుడయ్యా? క్లైమాక్స్లో యేసయ్య రాకడకు ముందు ఈ రోషు పోతుంది దాని మీదికి. ఎందుకు పోతుంది అంటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి. అక్కడ దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి కాబట్టి అది పోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరిగిద్ది. రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతుంది.